మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం ముందు రోజు కనుక ఈ 4 మందారం మొగ్గలతో ఇలా చేయండి. ఒక్క పూటలోనే కోటీశ్వరులు అయిపోతారు. మీ కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య ముందు రోజు రాత్రి చాలా శక్తివంతమైనది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన జీవితంలోని చీకటిని, కష్టాలను తొలగించుకోవడానికి, వెలుగును, సంపదను ఆహ్వానించడానికి ఇంతకంటే మంచి సమయం మరి ఒకటి ఉండదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఇంట్లో లభించే సామాన్యమైన వస్తువులతోనే అసామాన్యమైన ఫలితాలను పొందవచ్చు. అలాంటి వాటిల్లో అత్యంత శక్తివంతమైనది, సాక్షాత్తు దైవ స్వరూపమైనది మందార పువ్వు కాదు. మనం ఇక్కడ వాడుకోబోయేది మందార మొగ్గ. విచ్చుకుపోయే పూలలో ఎంతటి శక్తి దాగి ఉంటుందో అలాగే విచ్చుకోబోయే మన అదృష్టానికి ప్రతీక ఈ మందార మొగ్గ. మన పూర్వీకులు ఎన్నో తాంత్రిక, మాంత్రిక ప్రయోగాలలో, దైవ కార్యాలలో మందార పువ్వును, మొగ్గను విరివిరిగా వాడేవారు. ఎందుకంటే మందార పువ్వు సాక్షాత్తు ఆ పరాశక్తి స్వరూపం. ముఖ్యంగా ఎర్రని మందార పువ్వు అమ్మవారైన కాళికాదేవికి, దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అలాగే విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడికి మందార పూలతో పూజ చేస్తే ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయని మన ప్రగాఢ విశ్వాసం. ఈ పువ్వు సూర్యభగవానుడి శక్తిని కూడా ఆకర్షిస్తుంది. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవారు మందార చెట్టుకు మీరు పోసిన ఆ పువ్వులను దేవుడికి అర్పించినా వారిలో ఒక కొత్త తేజస్సు, శక్తి వస్తాయి. అలాంటి మహిమాన్వితమైన మందార చెట్టు నుండి అమావాస్యకు ముందు రోజు సాయంత్రం 4 తాజా మందార మొగ్గలను కొయ్యాలి. వికసించిన పువ్వులను కాదు, రేపు ఉదయం వికసించబోయే శక్తిని నింపుకున్న 4 మొగ్గలను మాత్రమే తీసుకోవాలి. ఈ 4 మొగ్గలు మన జీవితంలోని 4 దిక్కుల నుండి రాబోయే అదృష్టానికి, ధర్మార్థ కామ మోక్షాలకు సంకేతం. మరి ఇంతకీ ఆ మందార మొగ్గలతో తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందు ఒక మంచి కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు శ్రీ మాత్రే నమః అని ఒక కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అనగనగా సువర్ణరేఖ అనే ఒక నిర్మలమైన నది ఒడ్డున కనకాపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ గ్రామం ఒకప్పుడు పాడి పంటలతో, కళకళలాడే జనాలతో ఎంతో వైభవంగా ఉండేది. కానీ కాలక్రమేణా వర్షాలు తగ్గి వ్యాపారాలు మందగించడంతో గ్రామస్తులందరూ మెల్లమెల్లగా పట్టణాల బాట పట్టారు. అదే గ్రామంలో సోమన్న అనే ఒక పేద పడవ నడిపే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. సోమన్నకు తన భార్య రత్నమ్మ అంటే ఎంతో ప్రాణం. కానీ రత్నమ్మకు మాత్రం తమ పేదరికం అంటే ఎప్పుడూ అసహనంగానే ఉండేది. సోమన్న తెల్లవారుజామునే లేచి తన పాత పడవను తీసుకుని నది వద్దకు వెళ్ళి అటునుంచి ఇటు నుంచి అటు ప్రయాణికులను చేరవేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సోమన్నకు ఉన్న ఒకే ఒక్క గొప్ప గుణం ఏమిటంటే అతను సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ ఊరి చివరన ఉన్న ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం సోమన్నకు ప్రాణప్రదం. ఒకరోజు ఉదయం సోమన్న నదికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా రత్నమ్మ వంట చేయకుండా ముభావంగా కూర్చుని ఉండటం గమనించాడు. ఏమిటి రత్నమ్మ, ఇంకా పొయ్యి వెలిగించినట్టు లేదు? నాకు పడవ తీయడానికి సమయం అవుతోంది. ఊర్లో వాళ్ళంతా నది దాటడానికి నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా అన్నాడు సోమన్న ఎంతో సాత్వికంగా. దానికి రత్నమ్మ విసుగ్గా, ఇక ఈ ఊర్లో ఎవరున్నారని మీరంత కంగారు పడుతున్నారు? ఉన్నవారందరూ మూటా ముల్లే సర్దుకుని పట్నానికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళంతా మేడల్లో ఉంటూ హాయిగా గడుపుతున్నారు. మీరు మాత్రం ఇంకా ఈ చిల్లుల పడవను, ఈ పాత ఇంటిని నమ్ముకుని ఇక్కడే ఉన్నారు. నాకివాళ వంట చేయాలనిపించడం లేదు. మన కష్టాలు చూస్తుంటే నాకు ఆకలి కూడా చచ్చిపోతుంది అని తన మనసులోని బాధను బయటపెట్టింది. సోమన్న ఆమెను సముదాయించడానికి ప్రయత్నిస్తూ, చూడు రత్నమ్మ, డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ పుట్టిన ఊరిని, నమ్ముకున్న దైవాన్ని వదులుకోవడం ధర్మం కాదు. మనకి ఉన్నదాంట్లోనే మనం తృప్తిగా ఉండాలి కదా అని చెప్పాడు. కానీ రత్నమ్మ ఏమాత్రం తగ్గకుండా, తృప్తితో కడుపు నిండుతున్నాండి. ఆ ఊరి గుడి పూజారి గారే తన పిల్లల భవిష్యత్తు కోసం పట్నం వెళ్ళిపోయారు. మరి మీరు మాత్రం ఎందుకు ఇక్కడే పట్టుకుని వేలాడుతున్నారు? ఆ పాత గుడిలో ఉన్న లక్ష్మీదేవికి పూజ చేసే నాథుడు లేడు. మీరు కూడా వెళ్ళిపోతే ఆ గుడికి తాళం పడుతుంది. అయినా ఎవరికోసం మీరు ఈ త్యాగం చేస్తున్నారు? పట్నంలో అయితే మీకు ఏదో ఒక పని దొరుకుతుంది, మన పరిస్థితి మారుతుంది అని గట్టిగా వాదించింది. అప్పుడు సోమన్న ఎంతో గంభీరంగా, రత్నమ్మ, లోకమంతా అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ
నేను వెళ్ళలేను. నా చిన్నతనం నుండి ఆ అమ్మవారి పాదాల దగ్గరే పెరిగాను. ఊరంతా వెళ్ళిపోయినా ఆ తల్లికి దీపం పెట్టే బాధ్యత నాది. ఆమెను అనాథగా వదిలేసి నేను సుఖాల కోసం వెళ్ళలేను. నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, నేను మాత్రం ఈ నదిని, ఆ తల్లిని వదిలి రాను అని చెప్పి అక్కడి నుండి నేరుగా గుడికి బయలుదేరాడు. గుడికి వెళ్ళిన సోమన్న అక్కడ పిచ్చి ముక్కలను తొలగించి గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేశాడు. గర్భాలయంలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పవిత్రమైన నదీ జలంతో కడిగి తన దగ్గర ఉన్న ఒక్క చిల్లిగవ్వతో కొన్న అరటి పండును నైవేద్యంగా పెట్టాడు. అమ్మా, లోకమాతవు నీవు, నీకు పెట్టడానికి నా దగ్గర రాజభోగాలు లేవు, కానీ నా భక్తిని మాత్రం తక్కువ చేయకు తల్లి. నా భార్య పడుతున్న బాధను చూసి నా మనసు వికలమవుతోంది, కానీ నిన్ను వదిలి రాను. నా ప్రాణం ఉన్నంతవరకు నీకు ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటాను అని వేడుకుని తన పడవ వద్దకు వెళ్ళాడు. నది ఒడ్డున కూర్చుని సోమన్న ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ఊరంతా ఖాళీ అవ్వడంతో పడవ ఎక్కేవాళ్లే కరువయ్యారు. ఒకప్పుడు నది ఒడ్డున జాతరలా ఉండేది. ఇప్పుడంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సోమన్న కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అకస్మాత్తుగా ఒక వింత సంఘటన జరిగింది. ఎక్కడి నుంచొచ్చిందో తెలియదు, కానీ ఒక వృద్ధురాలు కానీ ఎంతో తేజస్సుతో ఉన్న ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె వేలికి బంగారు ఉంగరాలు, ఒంటి నిండా పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఆమెను చూడగానే ఒక రకమైన సానుకూల శక్తి ఆ పరిసరాల్లో నిండిపోయింది. ఆమె సోమన్న దగ్గరకు వచ్చి, నాయనా, నన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తావా? నాకు చాలా అత్యవసరమైన పని ఉంది అని అడిగింది. సోమన్న వెంటనే లేచి, తప్పకుండా అమ్మగారు, రండి కూర్చోండి అని ఆమెను పడవలోకి ఆహ్వానించాడు. పడవ నది మధ్యలోకి వెళ్ళాక ఆ స్త్రీ సోమన్నతో మాటలు కలిపింది. ఏమిటి నాయనా, ఈ ఊరంతా ఇలా పాడుబడినట్టు ఉంది. ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. నువ్వు మాత్రం ఎందుకింకా ఇక్కడే పడవ నడుపుతున్నావు అని ప్రశ్నించింది. అప్పుడు సోమన్న నిట్టూరుస్తూ, అవునమ్మగారు, అందరూ పట్నానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే తిండి దొరకదని వాళ్ళ భావన. కానీ నాకిక్కడ ఒక బాధ్యత ఉంది. మా ఊరి చివర ఒక లక్ష్మీదేవి గుడి ఉంది. ఆ తల్లిని పూజించేవారు ఎవరూ లేరు. నేను కూడా వెళ్ళిపోతే ఆ తల్లికి ధూపం వేసేవాళ్ళు కూడా ఉండరు. అందుకే నేను ఈ పేదరికాన్ని అనుభవిస్తూనే ఇక్కడే ఉంటున్నాను అని చెప్పాడు. ఆ స్త్రీ నవ్వి, చూడు బాబు, నేను పట్నంలో ఒక పెద్ద వ్యాపారస్తురాల్ని. మా ఇంట్లో పనిచేయడానికి నీలాంటి నిజాయితీ గల మనుషులు కావాలి. నువ్వు గనక నాతో పట్నం వస్తే నీకొక పెద్ద ఇల్లు ఇస్తాను. నీ భార్యకు బంగారు నగలు చేయిస్తాను. మీ పిల్లలకు గొప్ప చదువులు చదివిస్తాను. నెలకి 1000 రూపాయల జీతం ఇస్తాను. ఈ పాత పడవను, ఈ బీద జీవితాన్ని వదిలే. ఆ గుడిలో విగ్రహం రేపుంటుంది, ఎల్లుండి మాయమవుతుంది. కానీ నీ జీవితం ముఖ్యం కదా, ఆలోచించు అని ప్రలోభపెట్టింది. కానీ సోమన్న ఏమాత్రం చలించకుండా, వద్దమ్మగారు, మీరు చెప్పే సుఖాలు నాకు తాత్కాలికమే. ఆ మహాలక్ష్మీదేవి నా తాత ముత్తాతల కాలం నుండి మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తోంది. ఆమెను అమ్ముకుని నేను సుఖపడలేను. నా కష్టాలు నావి, ఆమె భక్తి నాది. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను నా ఊరిని, నా తల్లిని వదిలి రాను అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ స్త్రీ మళ్ళీ ప్రయత్నిస్తూ, మూర్ఖంగా ఆలోచించకు నాయనా, ఇప్పుడే నా దగ్గర ఉన్న ఈ బంగారు ఆభరణాలన్నీ నీకిస్తాను. వీటిని తీసుకుని నువ్వు నీ భార్యను సంతోషపెట్టు. రేపటి నుండి నువ్వు ఈ పడవ నడపాల్సిన అవసరం లేదు అంటూ తన మెడలోని బంగారు హారాన్ని తీసి అతనికి ఇవ్వబోయింది. సోమన్న దానికి నమస్కరించి, తల్లి, కష్టపుడి సంపాదించిన సొమ్ము మనకి ఎప్పటికీ దక్కదు. నా భక్తి అమ్మవారి మీద ఉంది, కానీ బంగారం మీద కాదు. దయచేసి నన్ను క్షమించండి, నేను మాత్రం రాను అన్నాడు. సోమన్న మాటలకు ఆ స్త్రీ ముఖం ఒక్కసారిగా ప్రకాశవంతంగా మారిపోయింది. పడవ గట్టుకు చేరగానే ఆ వృద్ధురాలు మాయమై ఆమె స్థానంలో సాక్షాత్తు చతుర్భుజాలతో పద్మాసనంలో కూర్చున్న మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆమె దేహం నుండి వెలువడుతున్న వెలుగుకు సోమన్న కళ్ళు జిగేల్మన్నాయి. ఆ దృశ్యాన్ని చూడగానే సోమన్న అమ్మవారి కాళ్లపై పడి, అమ్మ లోకపావని మహాలక్ష్మి, నీవా తల్లి నన్ను పరీక్షించింది అని ఏడుస్తూ అమ్మవారి పాదాలను పట్టుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ఎంతో కరుణతో, లేనాయనా సోమన్న, నీ భక్తికి, నీ నిస్వార్థానికి నేను ఎంతో సంతసిస్తున్నాను.
ఈ కలికాలంలో డబ్బు కోసం దైవాన్ని కూడా విడిచిపెట్టే మనుషునున్న ఈ ప్రపంచంలో కేవలం నాపై ఉన్న ప్రేమతో నువ్వు ఎన్ని కష్టాలను భరించావు. నీ భార్య కోరికలను కూడా లెక్క చేయకుండా నా సేవకే అంకితమయ్యావు. నీవు నిజమైన భక్తుడివి, అందుకే నీకు అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాను అని పలికింది. అమ్మవారు అలా అనగానే సోమన్న పడవ మొత్తం బంగారంగా మారిపోయింది. అతను నిలబడిన చోటంతా నవరత్నాలు కురిశాయి. ఈ సంపదతో నువ్వు నీ కుటుంబాన్నే కాదు, ఈ గ్రామాన్ని కూడా ఉద్ధరించు. ఎవరైతే ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయారో వారే మళ్ళీ వచ్చి ఈ ఊరి వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయేలా చెయ్యి. కనకాపురం మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందుతుంది అని దీవించి అమ్మవారు అంతర్ధానమైంది. సోమన్న పరమానందంతో తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతను చూసిన దృశ్యం అతనికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. తను చిన్న గుడిసె స్థానంలో ఒక అద్భుతమైన స్వర్ణ భవనం వెలసింది. లోపల నుండి రత్నమ్మ పట్టు వస్త్రాలు కట్టుకుని ఎంతో ఆనందంగా బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఇప్పుడు కోపం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. నన్ను క్షమించండి అండి, మీ భక్తి గొప్పదని నాకిప్పుడు అర్థమైంది. నేను ఇందాక అన్న మాటలకు అమ్మవారు నన్ను శిక్షించకుండా ఇలా కరుణించింది అంటే అది కేవలం మీ పుణ్యమే. ఇంటి నిండా ధనధాన్యాలు వచ్చిపడ్డాయి. ఇదంతా ఆ అమ్మవారి కృపయే కదా అని రత్నమ్మ సోమన్న పాదాలకు నమస్కరించింది. సోమన్న జరిగిందంతా వివరించి ఆ వచ్చిన సంపదను కేవలం తన కోసమే కాకుండా గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. ఊరిలో రోడ్లు వేయించాడు. ఆ పాత లక్ష్మీదేవి ఆలయాన్ని ఎంతో వైభవంగా పునర్నిర్మించాడు. పట్టణానికి వెళ్లిన గ్రామస్తులందరూ కనకాపురం మళ్లీ కళకళలాడుతోందని తెలిసి పట్నం జీవితాన్ని వదిలి తిరిగి తమ గ్రామానికి చేరుకున్నారు. సోమన్న ఆధ్వర్యంలో ఆ గ్రామం దేశంలోనే అత్యంత సంపన్నమైన గ్రామంగా పేరుకుండింది. ఆనాటి నుండి సోమన్న దంపతులు ఆ మహాలక్ష్మీదేవిని సేవించుకుంటూ 10 మందికి సహాయం చేస్తూ ఎంతో సుఖ సంతోషాలతో గడిపారు. ఈ కథ ద్వారా మనకు తెలిసేదేమిటంటే నిస్వార్థమైన భక్తి ముందు ఎంతటి సంపదైనా తలవంచాల్సిందే. దైవాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు అని సోమన్న జీవితం నిరూపించింది. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా దైవచింతనతో ఉన్నవారికే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఊరి ప్రజలు కూడా సోమన్నని చూసి భక్తి మార్గంలో నడవడం మొదలుపెట్టారు. తద్వారా ఆ గ్రామం ఎప్పటికీ ఆ లక్ష్మీదేవి చల్లని చూపులో వర్ధిల్లింది. ఇక విషయంలోనికి వస్తే ఈ మందార మొగ్గల పరిహారాన్ని పూర్తి శ్రద్ధతో నమ్మకంతో ఆచరించాలి. ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరిపైన కోపము ద్వేషము లేకుండా మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోవాలని మాత్రమే మనసులో బలంగా సంకల్పించుకోవాలి. ముందు 4 ఎర్రటి మందార మొగ్గలు చేతిలోనికి తీసుకోండి. ఆ 4 మందార మొగ్గలను మీ చేతిలోనికి తీసుకున్నప్పుడు అవి కేవలం మొగ్గలు కావని, మీ జీవితాన్ని మార్చబోయే దైవిక శక్తులను భావించండి. ఇప్పుడు ఈ పరిహారానికి కావలసిన మిగతా వస్తువులను సిద్ధం చేసుకోండి. దీనికి ఒక చిన్న పసుపు రంగు వస్త్రం కావాలి. పసుపు రంగు సాక్షాత్తు ఆ గురుగ్రహ అనుగ్రహాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులను ఆకర్షిస్తుంది. పసుపు రంగు మంగళకరమైన కార్యాలకు, శుభ పరిణామాలకు సంకేతం. ఆ పసుపు వస్త్రాన్ని మీ ముందు పరుచుకోండి. ఇప్పుడు మీరు సిద్ధం చేసుకుంటున్న వస్తువులను ఒక్కొక్కటిగా ఆ వస్త్రంలో ఉంచాలి. మొదటిగా 4 మందార మొగ్గలను ఆ పసుపు వస్త్రం మధ్యలో పెట్టండి. ఆ మొగ్గలను పెడుతున్నప్పుడు మీ జీవితంలోని చీకటి తొలగిపోయి వెలుగు రావాలని, మీ కష్టాలు మొగ్గలోనే మాడిపోయి మీ జీవితం ఒక పువ్వులా వికసించాలని మనసులో ప్రార్థించండి. ఆ తర్వాత ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. నాణెం ధనానికి ప్రతిరూపం, లోహానికి అధిపతి శని. కానీ ఇక్కడ మనం దానిని లక్ష్మీదేవి యొక్క అంశగా భావించి మన ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించే ఒక సాధనంగా వాడుతూ ఉన్నాం కనుక ఆ 5 రూపాయల బిళ్ళను ఆ మొగ్గలపై ఉంచండి. ఇప్పుడు మన ఇంట్లో నిరంతరం ఉండే అత్యంత పవిత్రమైన పసుపు కుంకుమలను తీసుకోండి. చిటికెడు పసుపును ఆ మొగ్గలపై వేయండి. పసుపు సకల శుభాలకు, ఆరోగ్యానికి, గురుగ్రహ అనుగ్రహానికి సంకేతం. అది క్రిమి సంహారిణియే కాదు, మనల్ని పట్టి పీడిస్తున్న నెగిటివ్ ఎనర్జీని కూడా నాశనం చేస్తుంది. ఆ పైన చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, సౌభాగ్యానికి ప్రతీక. ఆ కుంకుమను వేయటం ద్వారా మనం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నామని అర్థం. అలాగే ఈ పరిహారానికి మన వంటగదిలో ఉండే 2 అద్భుతమైన దినుసులను వాడబోతూ ఉన్నాం. అవే ధనియాలు, మిరియాలు. ముందుగా కొద్దిగా ధనియాలను తీసుకోండి.
వీటి పేరులోనే ధనం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో ధనియాలను బుధగ్రహానికి ప్రతీకగా చెప్తారు. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు, సంభాషణకు కారకుడు. ధనియాలను ఈ మూటలో వేయటం వల్ల మనకు ధనం సంపాదించడానికి అవసరమైన తెలివితేటలు, సరైన అవకాశాలు లభిస్తాయి. మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. ఆ ధనియాలను ఆ మూటలో వేసిన తర్వాత సరిగ్గా 5 నల్ల మిరియపు గింజలను తీసుకోండి. పంచభూతాలకు ప్రతీకగా 5 మిరియాలను ఇందులో వేస్తూ ఉన్నాం. మిరియాలు ఘాటుగా ఉంటాయి. వాటికి ఉన్న ఘాటుకు దుష్టశక్తులు, చెడు దృష్టి, నరఘోష దూరంగా పారిపోతాయి. ఈ మూట ద్వారా మీరు సంపాదించబోయే ధన సంపదకు ఎటువంటి దిష్టి తగలకుండా, ఎలాంటి చెడు కన్ను పడకుండా ఈ మిరియాలు ఒక కవచంలా కాపాడుతాయి. మిరియాలు సూర్యుడికి, అంగారకుడికి కూడా సంబంధించినవిగా చెప్తారు. ఇవి మనలో ధైర్యాన్ని, పట్టుదలను పెంచుతాయి కనుక మిరియాలు తప్పనిసరిగా వెయ్యాలి. ఇప్పుడు ఆ పసుపు వస్త్రంలో ఉంచిన మందార మొగ్గలు, 5 రూపాయల బిళ్ళ, పసుపు, కుంకుమ, ధనియాలు, మిరియాలు అన్నిటినీ కలిపి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. ఈ మూటను కడుతున్నప్పుడు మీ కష్టాలను, బాధలను, అప్పులను, అనారోగ్యాలను అన్నిటినీ కలిపి ఈ మూటలో బంధిస్తున్నట్లుగా బలంగా భావించండి. ఇప్పుడు ఈ మూట కేవలం వస్తువుల మూట కాదు, అది మీ సమస్యలన్నిటినీ తనలోనికి తీసుకున్న ఒక శక్తివంతమైన రక్ష. ఆ మూటను తీసుకొని మీ ఇంట్లో ఎక్కడైతే నిరంతరం అన్నం ఉడుకుతుందో, ఎక్కడైతే మీ కుటుంబం మొత్తం కడుపు నింపుకోవడానికి ఆహారం తయారవుతుందో, ఆ పవిత్రమైన వంటగదిలో ఎవరికీ కనబడకుండా ఒక మూలలో పెట్టండి. వంటగది అన్నపూర్ణాదేవి నివాసం ఉండే స్థలం. అక్కడ ఈ మూటను ఉంచటం వల్ల మీ ఇంట్లో ధనానికే కాదు, ధాన్యానికి కూడా ఎప్పటికీ లోటు అనేదే రాదు. సరిగ్గా 24 గంటల పాటు ఆ మూటను అక్కడే ఉంచండి. ఈ 24 గంటల సమయంలో ఆ మూట మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని, ఆర్థిక ఇబ్బందులను తనలోనికి పూర్తిగా పీల్చుకుంటుంది. 24 గంటల తర్వాత ఆ మూటను మెల్లగా తీసుకుని ఎవరితోనూ మాట్లాడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా గుడి ప్రాంగణంలోనికి వెళ్ళండి. గుడి మూసి ఉన్నా పర్వాలేదు. ఆ ప్రాంగణంలో ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో, ఒక చెట్టు మొదట్లో కానీ లేదా ప్రహరీ గోడ పక్కన కానీ ఈ మూటను వదిలిపెట్టి, నా కష్టాలన్నీ మీ పాదాల చెంత వదిలేస్తున్నాను తండ్రి లేదా తల్లి, ఇక నా ఇంటిని, నన్ను చల్లగా చూసే బాధ్యత నీదే అని మనసులో దేవుడికి నమస్కరించుకుని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కుని దేవుడి దీపం ముందు 1 నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. అంతే, మీరు చేయవలసిన పరిహారం పూర్తయినట్లే. ఈ పరిహారం యొక్క ప్రభావం ఒక్క పూటలోనే, అంటే మరుసటి రోజు ఉదయం నుండే మీకు కనిపించటం మొదలవుతుంది. ఆగిపోయిన పనులు అవే ముందుకు కదులుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి ఇంట్లో ధనం నిలబడటం మొదలవుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ పరిహారం చిన్నదే కావచ్చు, కానీ దీనిని పూర్తి నమ్మకంతో ఆచరిస్తే ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. ఏ లోటు లేని సంతోషకరమైన జీవితాన్ని గడపటం ఖాయం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.